నర్మదా నది పుష్కరాల సందర్భంగా శ్రీ శుభంకరి సేవా సమితి ఆధ్వర్యంలో పుష్కర వేదిక భేడాఘాట్ జబల్పూర్ మధ్యప్రదేశ్ నందు మే 3వ తేదీ శుక్రవారం నుంచి మే 12వ తేదీ ఆదివారం వరకు నక్షత్రపూర్వక నవగ్రహ శ్రీ రుద్రయాగం మరియు ఆకలితో ఉన్న సాధువులకు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కాదలిస్తే సంప్రదించండి. మే నెలాఖరు వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యం, దాంపత్యం, వ్యాపారం, లాభనష్ట ఫలితాలు, విద్య, పిల్లలు, కుటుంబం, వివాహం, భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు, చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల్లో పుట్టిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు తీరుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. ఈ నెలలో ఈ రాశి అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆర్థికంగా సమస్య, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోతారు. విలువైన వస్తువులను కొంటారు. గృహ నిర్మాణాది కార్యాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ మాసంలో సౌఖ్యం, కార్యాలలో జయం, ఉత్సాహం, ధనధాన్య సమృద్ధి కలుగుతాయి. 1వ వారంలో ధన నష్టం, బంధుమిత్రాదులతో విరోధం, రోగం, విచారం, శ్రమ కలుగుతాయి. 2వ వారంలో సంపద, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. 3వ వారంలో స్త్రీ సౌఖ్యం, సంతోషం, బుద్ధి బలం, కార్యానుకూలత, ఆరోగ్యం, స్వగ్రామ నివాస సౌఖ్యం కలుగుతాయి. 4వ వారంలో సాహసం, సూక్ష్మ బుద్ధి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంత కష్టం వచ్చినా దైవానికి వదిలేసి మిన్నకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ పైరవీలకు దూరంగా ఉండడం వల్ల ఓ వర్గానికి దూరమవుతారు. కొంతమంది విషయంలో కలకాలం కలిసి ఉండాల్సిన వారితో విభేదాలు వచ్చి చట్టపరంగా శాశ్వతంగా విడిపోతారు. కలియుగ ధర్మం, సనాతన సంప్రదాయ విలువలకు గొయ్యి తీసి పాతరేస్తారు. చాలా విషయాలలో మానవుడు బలవంతుడు అని భావిస్తారు. కానీ అన్ని విషయాలలో మానవుడు భగవత్ సంకల్పం ముందు బలహీనుడేనని గుర్తించలేరు. కఠోరమైన ఈ సత్యాన్ని మీరు గమనించలేరు. అష్టమూలికా గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రభుత్వ పరంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరిచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతాయి. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. సహచర వర్గంలోని ఓ వ్యక్తి ఉన్నత స్థాయిని పొందుతారు. గృహశాంతి ఏర్పరచుకోవడానికి తగిన వ్యూహాన్ని అనుసరిస్తారు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మసాక్షికి విరుద్ధంగా, సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రవర్తించరు. ప్రథమార్థంలో కొన్ని కీలకమైన విషయాలు విజయవంతమవుతాయి. దీనికి సాంకేతిక కారణాలే కలిసి వస్తాయి. శక్తికి మించి శ్రమిస్తారు. అందరూ కూడివచ్చి సహాయం చేస్తామని మాట ఇస్తారు. సమస్యలు మొదలు కాగానే మొహం చాటేస్తారు. కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు. రెండో మూడో కలిసే వస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబ వ్యవహారాల్లో పరిష్కరించాల్సిన పరిస్థితులలో వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి వైరివర్గం చికాకు పెడుతున్న తరుణంలో అందంగా ఉంటాడని భావించిన ఓ జీవి శాశ్వతంగా దూరం కావడం మీ మనోవేదనకు కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే. ఈ సమస్యల వలయం నుంచి బయటకు రావాల్సిన స్థితిలో ఆర్థిక ఒత్తిళ్లు, అనారోగ్యం, న్యాయపరమైన ఒత్తిళ్లు వస్తాయి. మనోవేదనకు గురవుతారు. స్త్రీల సహకారం లభిస్తుంది. వృద్ధుల సహకారం వల్ల కొంత ఊరట చెందుతారు. కోర్టు కేసుల నుంచి క్షేమంగా బయటపడతారు. మీకు ఈ రకమైన ఇబ్బందులు రావడానికి 3 వంతులు మీ ఆత్మీయ వర్గమే కారణం. మానవాతీత శక్తులు బాధిస్తున్నాయని కొందరు సలహాలు చెబుతారు. వాటిని పట్టించుకోవద్దు. యాంకరింగ్, మార్కెటింగ్, సంగీత, సాహిత్యాది విషయాలలో మంచి పురోగతి ఉంటుంది. మీరు సూచించి ఏర్పాటు చేసిన ఓ చిన్న వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ వాళ్లకు కొంత మేర ఊరట కలుగుతుంది. విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుటిన ధరించండి. మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. జ్ఞాన చూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, క్రయ విక్రయాలు లాభిస్తాయి. విద్యా సంస్థల విషయంలో లాభాలు ఉంటాయి. కానీ గుడ్విల్ దెబ్బతింటుంది. హోమియోపతి, ఆయుర్వేద వైద్యులకు మంచి కాలం. పురోగతి బాగుంటుంది. విమర్శకులకు మంచి ఫలితాల ద్వారా చక్కటి సమాధానం చెబుతారు. పాల వ్యాపారులకు, నీళ్ల వ్యాపారులకు, శీతల పానీయాల వ్యాపారాలకు చాలా బాగుంది. అయితే అధికారుల వేధింపులు ఉంటాయి. అనేక బాధలను ఇతరులకు చెప్పకుండా దిగమింగుతారు.
ఒంటరిగా ఆలోచనలు పనికిరావని గ్రహిస్తారు. మానసిక, శారీరక ఒత్తిళ్లను అధిగమించడానికి కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కొంతకాలం విరక్తిగా ఉంటారు. కలవరపాటు అధికంగా ఉంటుంది. జోద వ్యాపారాలలో దారుణంగా దెబ్బతింటారు. నెలలో తెలియని ఆరాటంతో పోరాటం చేస్తారు. ఇంట బయట తరచూ విమర్శలెక్కువ. శ్వాసకోశ రుగ్మతలు అధికం కాగల సూచనలు ఉన్నాయి. దుష్ట సహవాసంచే నష్టాలు అధికంగా ఉంటాయి. గృహిణులకు నూతన ఆలోచనలతో ధన వ్యయం కలుగుతుంది. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మీరు సాధారణ సమయాన్ని గడిపే, కెరీర్ పరంగా ఇది కొంచెం ఆనందించే సమయంగా ఉంటుంది. మీ పనిలో మీ ఒత్తిడి, పని భారం ఈ నెలలో తగ్గుతుంది. మీపై అధికారుల నుంచి కూడా మీకు కొంత మద్దతు ఉంటుంది. పొజిషన్లో పెద్ద మార్పు ఉండదు, కానీ పని ఒత్తిడి తగ్గుతుంది. మీకోసం పని చేయడానికి మీకు కొంత సమయం ఉంటుంది. ఆర్థికంగా ఈ నెల సగటు కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం కుటుంబ ఆదాయంలో పెరుగుదల, వర్చువల్ ఖచ్చితత్వంతో మీరందరూ చాలా బాగా ఉండాలి. ఇది మిమ్మల్ని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచుతుంది. కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయి. మీ కోపాన్ని తగ్గించుకోవాలని, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం నెల పొడవునా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది. అసమ్మతిని వినిపించదు. వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెలలో మంచి వ్యాపారం ఉంటుంది. వ్యాపార విస్తరణకు సంతోషకరమైన సమయం కాదు. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక సహాయాన్ని పొందడంలో మీకు కొన్ని అడ్డంకులు ఉండవచ్చు. ఆశించిన ఫలితాలను పొందడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. సూర్యుని ద్వారా మీకు అందించబడిన బలం, తేజం, జలుబు, జీర్ణ అవయవాలకు సంబంధించిన రుగ్మతల నుంచి మిమ్మల్ని రక్షించడానికి సరిపోకపోవచ్చు. విద్యార్థులకు ఈ నెలలో మంచి సమయం ఉంటుంది. వారు తమ చదువులు, పరీక్షల్లో బాగా రాణిస్తారు. పాదరసం, రవాణా, ఏకాగ్రత నిర్లక్ష్యానికి కారణం కావచ్చు. కాబట్టి వారు కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఈ మాసంలో ప్రారంభ రోజుల్లో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మాసాంతానికి గురుగ్రహ బలం వలన అవి తొలగిపోతాయి. తృతీయ వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ జీవన సంబంధిత శుభవార్తను వింటారు. అందరి మన్ననలను పొందుతారు. మాసాంతంలో ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. నూతన పనులు ప్రారంభించకూడదు, నష్టపరచబడతాయి. భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ విషయాలలో చికాకులు అధికమవుతాయి. ద్వితీయ వారంలో సంతాన సంబంధ లాభం, ధనాదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఏర్పడుతుంది. కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. ఆనందకర సమయం. 4వ వారం ప్రారంభం నుంచి మాసాంతం వరకు చేతిలో ధనం నిలవదు. వృధా వ్యయం ఏర్పడుతుంది. ప్రథమార్థ భాగంలో ఇష్టమైన వ్యక్తులతో దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు చేయగలుగుతారు. పుత్ర సంతానం వలన చక్కటి సౌఖ్యత ఏర్పడుతుంది. చిన్న చిన్న విషయాలలో ఇరుగు పొరుగు వారితో తగాదాల వలన చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు ఏర్పడతాయి. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మీరు సాధారణ సమయాన్ని గడిపే, కెరీర్ పరంగా ఇది కొంచెం ఆనందించే సమయంగా ఉంటుంది. మీ పనిలో మీ ఒత్తిడి, పని భారం ఈ నెలలో తగ్గుతుంది. మీపై అధికారుల నుంచి కూడా మీకు కొంత మద్దతు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.